బులెటిన్లో మరో బ్రేకింగ్ ఏపీ అసెంబ్లీ ఆర్థిక కమిటీలో సభ్యుల ఎన్నికకు పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఓటింగ్ తరహాలోని ఈ పోలింగ్ జరుగుతోంది. ప్రతి అభ్యర్థికి క్రమ సంఖ్యలో ఓటు వేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్యా క్రమంలో ఓటు వేయాలని విప్లకు బాధ్యతలు అప్పగించింది కూటమి ప్రభుత్వం. ఇక ప్రాధాన్య ఓట్ల విధానంలోనే బ్యాలెట్ పత్రాలపై ఓట్లు వేయనున్నారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రారంభమైన పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారు ఓట్లు వేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇక అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో 3 కమిటీలకు 3 వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలవడంతో పోలింగ్ అనివార్యమైంది. ఏపీ అసెంబ్లీ ఆర్థిక కమిటీలో సభ్యుల ఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఎమ్మెల్సీ ఓటింగ్ తరహాలోనే ఈ పోలింగ్ అనేది జరుగుతోంది. ప్రతి అభ్యర్థికి క్రమ సంఖ్యలో వాళ్ళు ఓటు వేయబోతున్నారు ఎమ్మెల్యేలు. ఇప్పటికే ఏ ఎమ్మెల్యే ఎవరికి ఏ సంఖ్యా క్రమంలో ఓటు వేయాలనే దానికి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం విప్లకు బాధ్యతలు అప్పగించింది. ఇక ప్రాధాన్య ఓట్ల విధానంలోనే బ్యాలెట్ పత్రాలపైన ఓట్లు వేయనున్నారు ఎమ్మెల్యేలు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఇప్పటికే ఇది ప్రారంభమైంది. పోలింగ్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా జరగబోతోంది. ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపైన వారు ఓట్లు వేయనున్నారు ఎమ్మెల్యేలు. ఇక అసెంబ్లీ ఆర్థిక కమిటీల్లో ఏదైనా పార్టీ నుండి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యాబలం 18. అయితే కేవలం 11 మంది సభ్యుల సంఖ్యాబలంతో 3 కమిటీలకు 3 వైసీపీ ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే పోలింగ్ దీనికి సంబంధించి అనివార్యమైంది.